ఇది అమ్మ యొక్క సత్య సంకల్పం అండి. అందుకే ఇంత మహా గురువులు మహాన్ముత అజ్ఞాతంగా ఉన్నవాళ్ళు కూడా ఈ భూమి రప్పించింది. ఈరోజు ఈ ఘట్టము ఇంత అద్భుతంగా జరగడం వీళ్ళందరి ముందర మాట రావట్లేదు, అయినా ధైర్యం చేస్తున్నాను. 111 సంవత్సరాలు సంత్ సదానందగిరి ఆ దేహానికి 111, మరి ఇంకా ఆత్మకి ఎంత అనేది మనం వెలగట్టలేని స్థితి మాది. అందువల్ల ఋషికేశ్ నుంచి వచ్చిన సంతు సదానందగిరి స్వామి గారు తన దివ్య భాషణము ఇచ్చి రుద్రప్రయాగ నుంచి వచ్చారు. ఆయన యొక్క శబ్దం కూడా మీరు కొంచెం వింటే 1 గంట ధ్యానం చేసినంత ఫలితం కూడా మీకు త్వరగా ఆ స్థితికి చేరుకుంటారు ఇటువంటి వాళ్ళ యొక్క శబ్దం వింటే. కాబట్టి స్వామి గారికి ఇస్తున్నాను. మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారదా చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫురభూషణ రత్నరోచిరా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివక్త నిజ ప్రభావ భావాడంబర వీధి విస్తృత విహారి మమ్మెల్లరున్ కృపచూడుము భారతి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే. ఓంకార పంజరసుఖీం ఉపనిషదుద్యానవన కీలికలకంఠీం ఆగమన విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతరాం వందే గురు పరంపరాం. మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని ఋషులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఋషికేశ్, అందుకే దాని పేరు ఋషికేశ్. ఋషికేశములు అంటే అర్థాలు వేరుగా ఉన్నాయి, కానీ ఋషులకు అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అది ఋషికేశ్. ఒక దయానంద సరస్వతి, ఒక శివానంద మహారాజ్, ఒక్కళ్ళేనేంటి ఎంతమందిని చెప్పుకుంటే అంతమంది అక్కడి నుంచి వచ్చిన మహానుభావులే. దయానంద సరస్వతిని మీరు ఎవరైనా చూసి ఉన్నారా? ఇప్పుడు సాక్షాత్ ఇక్కడ కనపడతా ఉన్నారు కదా, అదే స్వరూపం. అట్లాగనే శివానంద గారిని ఎవరైనా చూసి ఉన్నారా? శివానంద స్వరూపమే ఇక్కడ కనపడతా ఉంది. ఇటువంటి అందరి మిత్రులను ఒక్కచోట చూర్చే ఒక సంకల్ప శక్తి అక్కడ ఉంది, సుమిత్ర. ఎక్కడెక్కడి వాళ్ళనో ఇప్పుడు మమ్మల్ని మిత్రుత్వం చేసి ఇక్కడ పెట్టి తీసుకొని వచ్చింది ఆ మహాతల్లి. బయటికి మీకు ఆమె ఒక చిన్న గురువుగాను, కొన్నేళ్ల కింద నుంచి కొన్ని రకాల సాధన చేస్తున్న ఒక ఉపాధిగాను మీ కళ్ళకు కనపడతా ఉంది. మా దృష్టిలో ఒక మహాశక్తి ఆమె చేత ఈ కార్యాలు చేయాలని ఎన్నుకొని ఈ భూమి మీదకి తీసుకొని రాబడింది అనే దానికి ఒకటే ఉదాహరణ. ఆ మాత తల్లిదండ్రులకు కొడుగ్గా పుట్టాల్సిన వాళ్లను వాళ్ళ తల్లిదండ్రులు కోరుకొని మాకు ఆడబిడ్డే కావాలా అని కోరుకున్నారు. కారణం, వాళ్లకు 5 తరాల ముందు నుంచి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక విశ్వశక్తిని భూమి మీదకి తేవాలా అనే ఒక సంకల్పం. అది పురుషుల చేత కాదు, ఉపాధి స్త్రీ అయితే అవుతుంది అని తెలిసిన తర్వాత పుట్టబోయే మగబిడ్డను ఆడబిడ్డగా మార్చుకున్న శక్తితో బయటకు వచ్చిన శక్తి మీ కళ్ళెదురుగా కనపడుతున్న ఈ మాత. మీకు వాడెవడు సగర చక్రవర్తి కథ తెలిసి ఉంటుంది. వాని కొడుకులు 60,000 మంది తప్పు చేసి బూడిదైపోతారు. వాళ్లకు ఉత్తమ గతులు కల్పించాలని సగరుడు తపస్సు చేసి ఫెయిల్ అయిపోతాడు. ఆ తర్వాత ఆయన కొడుకు అసమంజసుడనే వాడు కాకుండా వాని కొడుకైనటువంటి వాణ్ణి రాజునుగా చేసి ఆయన తపస్సులకు వెళ్తాడు. కాలం చేస్తాడే తప్ప పుణ్యగతులైనటువంటి గంగను భూమికి తేలేకపోతాడు.
అంశుమారుడు వస్తాడు, ఆయన ప్రయత్నం చేస్తాడు తన కొడుకైన దిలీపుని రాజుగా పెట్టి. ఆయన కాలం చేస్తాడే తప్ప గంగ బూదికి దిగదు. ఆ దిలీపుని కొడుకుగా 4వ తరంలో భగీరథుడు వస్తాడు. భగీరథ ప్రయత్నం చేసి ఆ గంగని భూమి మీదకి తీసుకొని వచ్చాడు. ఎన్ని తిప్పలు పడ్డాడు కాబట్టే ఎక్కడైనా మనం ఏదైనా గట్టి ప్రయత్నం చేస్తే దాన్ని భగీరథ ప్రయత్నము అంటాం. ముందు గంగని మెప్పించుకున్నాడు. గంగ వస్తే అదే నేను భూమి మీదకి వచ్చినానంటే భూమి నాశనం అవుతుంది అని నిన్ను నిలబెట్టేదానికి ఎవరమ్మా అంటే శివుడు అన్నది. శివుణ్ణి తీసుకొని వచ్చేదానికి, శివుణ్ణి మెప్పించేదానికి మళ్ళీ తపస్సు చేశాడు. ఆ శివుడు ఆ గంగని తీసుకొని జటాజూటంలో బంధించేశాడు. మళ్ళీ శివుని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ గంగ ఉధృతంగా వస్తూ జఖ్నుముని ఆశ్రమాన్ని కొట్టేసింది. ఆ జఖ్నుముని దానంతా కమండలంలో పట్టేస్తే మళ్ళా జఖ్నుమునిని ప్రార్థన చేసి ఆ ఆకాశ గంగను భూగంగగా తీసుకొని వచ్చాడు భగీరథుడు. ఈ పొద్దు ఈ అపర భగీరథురాలు ఈ విశ్వశక్తికి కనెక్షన్ ఉన్నటువంటి ఆ ఒక శక్తిని భూమికి తీసుకొని వచ్చేదానికి సంకల్పం చేసుకొని మంచి రోజులను కూడా ఎన్నుకున్నారు. ఏ సంకల్పంతో అయితే 4 ఏళ్ల కింద ఒక అఖండ జ్యోతిని వెలిగించి ఈ క్షేత్రంలోకి ఈ శక్తిని తీసుకుని రావాలని ఒక సంకల్పం పెట్టుకుంటే ఆ సంకల్పపు 5వ వార్షికోత్సవం ఈ పొద్దు మనం చేసుకుంటున్నాం దీపోత్సవంగా. ఆ దీపోత్సవం చేసుకున్నాం. ఎందుకోసం చేసుకున్నాం? ఆ రోజు పెట్టిన దీపపు శక్తి 4 ఏళ్లలో ఇంతటి మహత్తరమైనటువంటి వ్యవస్థగా ఏర్పడింది. ఇంత వ్యవస్థ ఏర్పడిన తరువాత సూక్ష్మం నుంచి స్థూలానికి ఉన్నటువంటి ఈ పంచభూతాలలో ఆకాశ శక్తిని భూశక్తితో అనుసంధానం చేయాలనే ప్రయత్నంతో ఈ ప్రయత్నం జరిగింది. ఆ తల్లి మాటల్లోనే ప్రతిష్ట ఇంతకు ముందే అయిపోయింది. ఇప్పుడు నా ఉద్దేశంలో జరిగేది అనుసంధాన ప్రతిష్ట. అనుసంధానం ముందుగానే ఇంతకుముందు భూమి లోపల ఆ తల్లి పెట్టాల్సింది. కానీ అది కనెక్ట్ కావాలా అంటే విశ్వశక్తితో అనుసంధానం కావాలి. ఇక్కడ మనకు జరుగుతున్నది, రేపు జరగబోయేది అనుసంధాన ప్రతిష్ట. ఎట్లా అంటే ఆకాశానికి శబ్దగుణమే ఉంది, వాయువుకు శబ్ద స్పర్శలు ఉన్నాయి, అగ్నికి రూపం కూడా ఉంది, నీళ్లకు రుచి కూడా ఉంది. ఈ 4ంటిని కలగలుపుకున్నటువంటి మహత్తర శక్తి భూమాత. గంధం కూడా ఉంది. అందుకే మనకంతా తల్లి భూమాత అయితే తండ్రి ఆకాశము అంటారు. మరి ఆ తల్లి తండ్రులను కలిపినప్పుడే విశ్వశక్తి ఏర్పడుతుంది. ఇంతింతటి మహత్తరమైన ప్లాన్లు పెట్టుకొని సైన్సును వెనక పెట్టుకొని ఏమీ తెలియని ఒక ఆశ్రమ వాసిలాగా మన మధ్య తిరుగుతుందంటే ఆ వినయ గుణానికి ఎంతెంత నమస్కారాలు చేసుకోవాలి. జ్ఞానము ఎప్పుడు వినయాన్ని ఇస్తుంది. జ్యోతి వెలిగించినామంటే జ్ఞానం వచ్చేసింది అని కాదు. సాధారణ జ్ఞానం అందరికీ ఉంది. ఇది పాము, ఇది చెత్త, ఇది మనిషి, ఇది ఆడ, ఇది మగ, ఇది సాధారణ జ్ఞానం. ఆత్మజ్ఞానమే ఉన్నతమైన జ్ఞానం. ఆత్మజ్ఞానం తాను పొంది తానే తరించకుండా ఈ విశ్వానికి నేను ఏదో చెయ్యాలా అనే సంకల్పం పెట్టుకోవడమే మానవులలో నుంచి మాధవ తత్వానికి తీసుకుపోయే విషయం అది. అస్సలు మొట్టమొదట ఈ విశ్వశక్తిని భూలోకానికి తెప్పించాలని అత్రి అనసూయలో ప్రయత్నం చేశారు. నిరాకారాన్ని సాకారంగా భూమి మీదకి దింపాలని 10,000 ఏళ్ళు తపస్సు చేస్తే వాళ్ళ కోరిక భరించి అప్పుడు దత్తాత్రేయుడు వచ్చాడు. 2వ ప్రయత్నం భోగనార్ మహాశయుడు తిరుత్తణిలో నవ పాషాణాలను కలిపి ఆ అభిషేక జలాలు తీసుకున్న వాళ్ళందరూ రోగరహితులు కావాలని. ఒక్క పాషాణాన్ని తింటేనే మనం సస్తాం, నవ పాషాణాలు ఒకదాంతో ఒకటి కలవవు. అటువంటి దాన్ని ఆ పళనిలో విగ్రహంలో పెట్టి ఆయన ఆ ప్రయత్నం చేశాడు.
ఇంకో మూడో ఆయన పాండిచ్చేరిలో ఉండేవారు, ఆయన పేరమ్మా అరబిందో. అతి మానసాన్ని భూమి మీదకి తేవాలని ప్రపంచ యుద్ధాన్ని కూడా నిలిపిన మహానుభావుడు తన శక్తితో. కానీ అక్కడ ఆయన కూడా ఫెయిల్ అయినాడు. ఏ ఫెయిలు కాకుండా ఈ తల్లి ఈ పొద్దు పక్కడ్బందీ ప్లాన్. వేదం అంటేనే సైన్సు, కానీ ఈనాటి సైన్సు, నిన్న మొన్న పుట్టిన సైన్సు, అదేమో మీ తెలుగులో చెప్తారు గుడ్డు వచ్చి పిల్ల ఎక్కరిచ్చింది అన్నట్ల. నిన్న మొన్న పుట్టిన ఈ సైన్సు మీ వేదాలేంది, మీ మంత్రాలేంది, మీ కథలేంది, మీరు మాకు ప్రూఫ్ చూపించండి, ప్రూఫ్ చూపించండి అంటారు. ప్రూఫ్ ఉంటేనే వీడు నమ్ముతాను అంటాడు. నాకు ఒకసారి తిక్క తిరిగింది. ఒకడు వచ్చి అడిగాడు, ఐ వాంట్ ప్రూఫ్, వేర్ ఈజ్ యువర్ గాడ్ అన్నాడు. నేను అన్నాను, వేర్ ఈజ్ యువర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నాను. హీ హాజ్ లాస్ట్ గాన్, ఎప్పుడో పోయినాడు, నాకు చూపిస్తే కదరా ప్రూఫ్, చూపించు అన్నాను. ముత్తాతను చూపించలేని వాడివి కోట్ల కోట్ల సంవత్సరాల కింద ఉన్న పరమాత్మను చూపించాలంటే ఎక్కడి నుంచి చూపించాలా? మనము జ్ఞానం వచ్చిన తర్వాత విమర్శ చేసేదానికి కాదు, ఆ జ్ఞానంలో అద్భుతమైనటువంటి వినయత ఉండాల. అన్నీ తెలిసిన వాడు ఏమీ తెలియనట్లు గమ్మని ఉంటాడు, ఏమీ తెలియని వాడు అన్నీ తెలిసినట్టు చింగర బంగర ఎగురుతాడు లనాలు అంటాడు. ఒకసారి ఈ 5 ఏళ్ళు కొట్లాడుకున్నాయంట. ఈ బొట్నేలు ఏంటంటే, నేను ఎప్పుడు విజయం విజయం ఇట్లా చూపిస్తా, అసలు నేను కలిస్తేనే పిడికిలి, నేను లేకపోతే మీరంతా ఏం లేరు, నేను శక్తి, పవర్ పవర్ అనిందంట. ఇది అనిందంట క్యా పాయింట్ ఫింగర్, చూపుడు వేలు. నేను అన్నీ చూపిస్తాను, నేను నేను అంటాను, ఎవరినైనా యాయ్ అంటాను, కమాండింగ్ పవర్ నాది, నా అంత పెద్దోడు ఇంకోటి లేదు అనిందంట. ఈ మధ్య వెళ్ళి ఏంటంట, రే మీరంతా నాకన్నా పొట్టోళ్ళు, నేనే బాగా పొడుగుండా, ఐ యామ్ ది గ్రేట్ లీడర్ అనిందంట. ఈ చిట్కిన ఇది ఏమో ఉంగరపు వేలు అనిందంట. డబ్బుకంతా మెయిన్ ఇన్ఛార్జి నేనే, ఎవడైనా కష్టపడి 4 రూపాయలు సంపాదించుకొని ఉంగరం చేసుకుంటే ఫస్ట్ ఇక్కడనే వేసుకుంటాడు, పెళ్ళి చేసుకుంటే ఉంగరాలు ఇక్కడనే మార్చుకుంటారు. ఐ యామ్ ది గ్రేట్ అనిందంట. లేనిదంతా చెప్పుకుంటాడు. వీడు మాత్రం చిట్కిన వేలు సైలెంట్గా ఉన్నాడంట. పొట్టోడివి నువ్వేం చేస్తావు లేరా, బలహీనోడివే, అసలు నిన్ను గురించి అడగాల్సిన పని లేదు అని వీళ్ళే కొట్టుకుంటూ ఉన్నారు. ఎంతకీ వీళ్ళ కొట్లాట తేలే. అందరూ పోయి మనల్ని తయారు చేసినాడు బొమ్మ దగ్గరికి పోతామన్నారు. బ్రహ్మ దగ్గరికి పోయినాడు మనిషిని పట్టుకుని. బ్రహ్మని చూడంగానే మనం ఏం చేస్తాం, నమస్కారం పెడతాం. నమస్కారం పెట్టంగానే ఈ చిటికన వేలు అనేందనుక, మహాత్మా మొదట నిన్ను నేను దర్శనం చేసుకున్నాను. ఇంత బలము అధికారము వెనక్కు పాయ, నేను 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 పాయ, పొడుగ్గా ఉండాననే అహంకారము పాయ, డబ్బు బంగారు పాయ, ఇలాంతా వెనక్కు పాయ. ఉన్నోడు ఏ గురువులకు మనం నమస్కారం పెట్టినా ముందు ఆ గురువు దర్శనం చేసుకునేవాడు వీడు. ఇంతటి జ్ఞానం ఉండి వాడు సైలెంట్గా ఉన్నాడు. లేనోళ్ళం మాలాంటి వాళ్ళం ఇట్లా అరుస్తూ ఉంటాం, వాగుతూ ఉంటాం. ఎక్కడ కూడా మనం ఏం ఇస్తామో సొసైటీ మళ్ళీ మనకు అదే ఇస్తుంది. ఇవ్వడం నేర్చుకోవాలి. మనమంతా ఎట్లుంటామంటే కనుక ఓ గురువు దగ్గర పోవాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, రేపు పొద్దునకంతా నేను కోటీశ్వరుడు అయిపోవాలి. గుళ్ళకు పోవాలా, గుళ్ళో కూడా బిజినెస్సే చేసుకుంటాం. వాటితో కూడా అగ్రిమెంట్లు, నా పని కనుక పాస్ అయిపోయింది అంటే నీకు 3 టెంకాయలు కొడతా. ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే 3 టెంకాయలు, మామూలుగా పాస్ అయితే 2 టెంకాయలు. అసలు పాస్ కాకపోతే ఆ టెంకాయలే కొట్టే ప్రసక్తి లేదు. ఎక్కువ మాట్లాడితే ఆ దేవుడినే మార్చేసి ఇంకో దేవుని దగ్గరికి పోతాం. దేవుని దగ్గర కూడా మనం బిజినెస్ చేస్తున్నాం. అనంతమైనటువంటి ప్రేమ. నేను ఈ సొసైటీలోకి వచ్చాను, ఈ సొసైటీకి నేనేం చేస్తాననే ఆలోచన చేయాలి. కానీ
ఎంతసేపు ఈ సొసైటీ నాకేం చేసింది, ఈ సొసైటీ నాకేం చేసిందని ఏడుస్తే ఏమి వచ్చేది లేదు. రావాల్సిందంతా ఎక్కడి నుంచి అంటే మన దగ్గర ఉన్నదంతా అర్పణ చేయగలిగినట్లు. మనమంతా కర్మజన్ములం, ఇట్లాంటి వాళ్ళు కారణజన్ములు. కర్మజన్ములకు కారణజన్ములకు ఎంత తేడా ఉంటుంది. మనమంతా రుణాలు బంధాలు పెట్టుకొని వీడికి వచ్చి కొట్లాడుకొని సత్తాన్నాం. వాళ్ళు ఒక పర్పస్ పెట్టుకొని వచ్చారు, ఆ పర్పస్ను ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు. ఎక్కడైనా వర్షాకాలంలో పెద్ద పెద్ద బిల్డింగుల మీద మెరుపులను రిస్ట్రైన్ చేసేదానికి ఒక పవర్ పెడతారు, ఒక యాంటన్నా లాగా. అది అంత చిన్న కడ్డీలాగా ఉంటుంది, అంతటి మెరుపును భూమిలోకి సప్లై చేసేసుకుంటుంది, ఆ బిల్డింగ్కు దెబ్బ రాకుండా. మనకు బయటికి కనపడే ఆ ఒక్క మెరుపు కొన్ని వందల కిలోమీటర్లు ఉంటుంది. ల్యాబొరేటరీలో 1 ఇంచు మెరుపు 3 సెకండ్లు తయారు చేసేదానికి 5 లక్షల వోల్ట్ల కరెంటు వాడాల్సి వస్తుంది. ప్రకృతి అంత అనంతమైనటువంటి శక్తిని కలిగి ఉంది. ఆ అంతశక్తిని రిసీవ్ చేసుకునే శక్తి భూమాతకు ఉంది. అనంతమైన శక్తి ఆకాశం నుంచి వస్తూ ఉంది. ఆకాశం సర్వ ఆధార ధర, దేనికైనా ఆధారం ఇచ్చేది. అన్నిటినీ తనలో పెట్టుకొని దేనికి అంటకుండా ఉండే తత్వం ఆకాశతత్వం. అటువంటి ఆకాశతత్వం నుంచి కొంచెం కొంచెంగా మార్పులు చెంది అత్యంత శక్తివంతమైన ఈ భూమి మీద మనము వచ్చాం. మనకొక్కలకే లేదు, భూమి మీద ఉన్న చరాచర జీవరాశికి శక్తి ఉంది, పద్ధతులు ఉన్నాయి. కానీ పరమాత్మ ఈ ఉపాధిని ఎన్నుకొని విడిచిపెట్టాడు ఇక్కడికి. వీడికి ఒక్కడికే విచక్షణ జ్ఞానం ఉంది. ఆ విచక్షణ జ్ఞానంతో మంచి ఏం చెడ్డేం కనుక్కుంటాడు, మంచి వైపుకే పోయేదానికి చూస్తాడు. దుఃఖమే సుమిరణ సబ కరే, సుఖమే కరేణ కోయ్, జబ్ సుఖమే సుమిరణ కరే తో దుఃఖ కాహే హోయ్. కష్టాలు వచ్చినప్పుడంతా దెబ్బ తగిలితే, ఓడి దేవుడా రోజు నీ గుడికి వస్తా, నా కాలకే దెబ్బ తగిలిచ్చినావా అంటావు. అదే రోడ్డు మీద పోయేటప్పుడు ఒక 1000 రూపాయలు దూరంగా కనపడితే ఇట్లా అట్లా చూసి ఎత్తుకొని నా తెలివితో నేను సంపాదించినాను అంటావు. పైసా ఆయేగా తో తేరా, మార్ లగి తో కిసి దూసరేగా. డబ్బులు వస్తే నీది, దెబ్బ తగులుతో వాందా. ఆ డబ్బులు వచ్చినప్పుడు కూడా మహానుభావ నీ పుణ్యాన నాకు ఈరోజు ఇది వచ్చింది అనుకుంటే, చందన చేదే తరు సురభిత కమల కుఠాయ్, సాధు ఐసా ఓనా చాయకి జైసా సూపు సుబాయ్. చందనపు చెట్టు అడవిలో ఉంటుంది, గొడ్డలతో నరుకుతాం. అంతంత పెద్ద ముక్కలు తాలేక రంపంతో చిన్న పీసులు చేస్తాం. ఆ చిన్న పీసుని ఇంటికి తీసుకొని వచ్చి నీళ్ళు వేసి బండ మీద వేసి అరగదీస్తాం. దానికి అంత హింస చేస్తే అది మనకేమిస్తుంది? సాధు పురుషులు కూడా అంతే. వాళ్ళకున్నటువంటి వాళ్ళ నియమాలు ఉంటాయి, వాళ్ళ పద్ధతులు ఉంటాయి, వాళ్ళ అనుష్ఠానాలు ఉంటాయి. వాళ్ళు లోక కళ్యాణం కోసం ఏదో చేయాలనుకొని ఉంటారు. వాళ్ళను మనమంతా పట్టి పీడుతాం. ఈయన కాళ్ళు పట్టుకుంటే ఏమో వచ్చేస్తుంది. ఇంకొంతమంది ఉన్నారు మా కాళ్ళు పిసుకుతారు అంటే అక్కడ పిండి తీసుకోవాలన్నమాట వాడి కాళ్ళలో నుంచి. మేమేమైనా ఆవు పొదుగులమా? మాయి ఉండేది 2 కాళ్ళు, దీళ్ళని పట్టుకొని పీకి పిండి మేమేమైపోవాలా? వాళ్ళ ఉద్దేశాలు వేరే, మీ ప్రేమలు వేరే. ఏమో వాడిని పట్టేసుకుంటే ఏమో వచ్చేస్తుంది. ఏమొస్తుంది? బూడిద వస్తుంది, ఏం రాదు. మాట పట్టుకోవాలి కానీ కాళ్ళు పట్టుకుంటే వచ్చేది ఏం లేదు. వాళ్ళు ఇచ్చే అనంతమైనటువంటి జ్ఞానాన్ని పట్టుకుంటూ పోవాలి. మనం ఏమిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఒక చిన్న కథ చెప్పేసి ముగిచ్చేస్తాను తొందరగా. ఎక్కడో ఒక ఊర్లో 2 మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. 2 కలిసి ఏదో వ్యాపారం చేయాలనుకున్నారు. 2 కలిసి చేస్తే బాగలేదరా, నీ వ్యాపారం నువ్వు చేసుకో, నా వ్యాపారం నేను చేసుకుంటాను అన్నాడు. వాళ్ళ ఊర్లో బెల్లం దొరకదు. ఒకడు అన్నాడు ఐ విల్ డూ బెల్లం బిజినెస్, జాగరీ, రైట్ చేసుకో అన్నాడు. ఇంకోటి అన్నాడు మన ఊర్లో జొన్నలు దొరకవు, నేను జొన్నల వ్యాపారం చేస్తాను అన్నాడు. వీడు బెల్లం వ్యాపారం, వాడు జొన్నల వ్యాపారం. ఇద్దరిది బాగానే నడుస్తూ ఉంది. మెల్లగా బెల్లం వ్యాపారికి కొంచెం స్వార్థం వచ్చేసింది.
కేజీ బెల్లాన్ని కొంచెం కొంచెం తురిమి 900 గ్రామ్స్ పెట్టేస్తా అన్నాడు. తూకం రాయి కేజీ కింద 100 గ్రామ్స్ మ్యాగ్నెట్ పెట్టుకున్నాడు. డబల్ ఇన్కమ్. జొన్నల వ్యాపారి న్యాయంగా ఏం లాభం వస్తుందో అదే తింటా ఉన్నాడు. ఒక దినం ఈ జొన్నల వ్యాపారి భార్య చెప్పింది, అరే భయ్ కాఫీకి బెల్లం అయిపోయింది, మీ దోస్త్ దగ్గర పోయి పట్టుకరా అని. ఈయన వచ్చాడు, ఏం కావాలా నీకు? రే 1 కేజీ బెల్లం కావాలా అన్న. వీడు మొదలే దొంగ బుద్ధోడు కదా, 900 గ్రామ్స్ బెల్లమే ఇచ్చాడు. వాని భార్య చెప్పింది, అరే నువ్వు లోకమంతా మోసం చేస్తాడావు, నీ స్నేహితుడు ఆయన ప్రాణ స్నేహితుడు, వానికి కూడా మోసమే చేస్తావా అంటే, వ్యాపారం దగ్గర తల్లి తండ్రి దోస్త్ ఏం లేదు, నోరు మూసుకో అన్నాడు. సరే గమనైపోయింది, హ్యాపీ. ఈడి పాపం బెల్లం తీసుకొని ఇంటికి పోయినాడు. కొంచెం సేపటికి ఆమె చెప్పింది, మన ఇంట్లో కోళ్ళకి జొన్నలు అయిపోయినాయి, మీ దోస్త్ దగ్గర పోయి జొన్నలు తేపోవని. వీడు వచ్చాడు, రే భయ్ కేజీ జొన్నలు దే అన్నాడు. వాడు లోపల పోయి జొన్నలు తూకం చేసి ఇచ్చినాడు. వీడు దొంగ వ్యాపారి కదా, అదేమో కేజీ బరువు ఉన్నట్లు అనిపించలే. తూకం వేసినాడు. వేస్తే అది 800 గ్రామ్సే ఉంది. అరే నేనే వ్యాపారంలో మోసం చేస్తానంటే నువ్వు డబల్ మోసం, నేను 100 గ్రాములే మోసం చేస్తాండా, నువ్వు 200 గ్రాములు ముంచేస్తాండావారా అన్నాడు. రే నాదేం తప్పు లేదురా, నువ్వు జొన్నలు అడిగినప్పుడు నేను లోపలికి పోయినాను, నా కేజీ రాయి కనపడలే, పొద్దున్న నువ్వు ఇచ్చినావు కదా కేజీ బెల్లం, అది తూకం వేసినాను. అంత లోపల ఆయన భార్య వచ్చింది, అరే నాకు చెప్పకుండా బెల్లం తూకం వేసినావు, పొద్దున కాఫీకి దాంట్లో నుంచి 100 గ్రామ్స్ నేను బయటికి తీసినా అన్నాడు. तो इसने 100 ग्राम धोखा किया तो उसको तो 200 ग्राम का నామాలు దొరికినాయి. తో మనం ఏం చేస్తామో అదే మనకు వస్తుంది. ఈ పొద్దు రేపు జరగబోయే ఆ మహా అనుసంధాన ప్రక్రియ ప్రతిష్ట ఎక్కడెక్కడ ఊర్ల నుంచో ఆఖరికి విదేశాల నుంచి ఆ మహత్తర క్షణాల కోసం ఇక్కడికి వచ్చారు. ఆ కార్యక్రమం నిర్వర్తించేటప్పుడు మీరు కూడా మనసులో అనుకునేది, ఇక్కడికి మీరు ధార పోయండి, ఇక్కడ మీరు ఎంత ధార పోస్తే ఆ విత్తనం అంతగా ఆ శక్తిని పొంది మొక్కై మొలకై మానై భవిష్యత్ తరాలకన్నిటికీ పండ్లు అందిస్తుంది. అటువంటి సెంటర్ ఇది. అందుకే నా నోట్లో పొద్దున వచ్చింది, ఇది కేవలం ఆశ్రయం కాదు, దీనులకు ఆర్తులకు ఆశ్రయం కాదు, విశ్వానికి ఒక సందేశం ఇచ్చేదానికి. భవిష్యత్ తరాల వాళ్ళు ఉన్నత విద్యావంతులు, జ్ఞానవంతులు, మన వేదవంతులు కావాలా. ప్రధానంగా అది లక్ష్యం. ఎంతసేపు చదువుకోవడం అమెరికాకు పోవాలా, ఎంతసేపు చదువుకోవడం ఫ్రాన్స్కు పోవాలా, ఇదేమైపోవాలా. ఫ్రాన్స్ సముద్రంలో కావాల్సినన్ని ఫ్రాన్సులు ఉన్నాయి, నదుల్లో చెరువులో కూడా ఉన్నాయి దిక్మాలన్నీ ఫ్రాన్సు. ఆ ఫ్రాన్స్లో పోతే ఏమొస్తుంది? ఈ భారత భూమి వేదభూమి, జ్ఞానభూమి, కర్మభూమి, ధర్మభూమి. ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశ రుణం తీర్చుకోవాలా. అందుకే అంతమంది మహాతల్లులు విదేశాల్లో ఉండి కూడా ఆ తల్లి శిశురూపకంగానో ఏ కారణంగానో ఆ తల్లిలో ఉన్న ఏ మ్యాగ్నెటో వాళ్ళందరినీ ఇక్కడికి లాక్కొని వచ్చింది. అంతటి శుభకార్యం జరగబోతూ ఉంది. అంతటి శుభకార్యంలో ఈ ఉపాధి కూడా పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషిస్తూ, మీరెంత సంతోషిస్తున్నారో మీలాగే నేను కూడా సంతోషిస్తున్నాను. స్వామి గారు కూడా మాట్లాడేది ఉంటుంది. ఆ మహానుభావుడు మీకు అదేమో అంటారు, ఇల్లు గల్లోడు ఒక్కచోటే భోంచేస్తాడు, వాని ఇంట్లో వాడు వండుకొని. బిచ్చగాడికి 10 రకాల వంటకాలు దొరుకుతాయి, 10 ఇండ్లలో 10 భోజనాలు. మీకు ఇక్కడ రోజు షడ్రుచుల భోజనమే. పొట్ట భోజనం అక్కడ ఉంటే జ్ఞాన భోజనం ఇక్కడ జరుగుతూ ఉంది. నిన్న 2-3 మహానుభావుల చేత మాట్లాడిచ్చారు, ఈ పొద్దు ఈ 2 మహానుభావుల చేత మాట్లాడిచ్చారు. మాత తన సస్పెన్స్లో 2nd క్లాస్ బయటికి వదిలింది, ఇంకా కూడా ఫైనల్ ఉంది, అది రేపు వినాలా. మధ్య మధ్యలో సస్పెన్స్ ఉంటే బాగుంటుందమ్మా.
కానీ మీరు చూసే టీవీల్లో సస్పెన్స్ దిక్కుమాలిన సస్పెన్స్. ఆ దిక్కుమాలిన సీరియల్స్ రాత్రి 11 గంటలకు నిద్రపోనీయకుండా కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ సత్సంగంలో ఉన్నప్పుడన్నా నిద్ర వస్తుందేమో కానీ ఆ సీరియల్ పరమ పవిత్రమైన సీరియల్, అది 770వ ఎపిసోడ్ వస్తున్న సాగ బీకి ఆ టయానికి కళ్ళిట్ట పెట్టుకొని చూస్తాం. ఏం కనపడుతుంది దాంట్లో? ఎవరో కోడలమ్మ పడుకొని ఉంటుంది, ఆ మహాతల్లిని 20 యాంగిళ్ళల్లో టేమో అని చూపిస్తాడు. అంత లోపల ఎవరో ఒక మహాతల్లి డామ్ అని తలకాయ దర్వాజా పగలు కొట్టుకొని వస్తుంది, చేతిలో కత్తి పట్టుకొని ఉగ్ర ఖాళీలాగా. అప్పుడు మ్యూజిక్ మారిపోతుంది, గుండెకాయలు ఢమాల్ ఢమాల్ డమ్ డమ్ అని. ఆ కత్తి తీసుకొని అక్కడి దాకా వస్తుంది. మిగతా రేపు వారము అంటాడు. ఇంకా ఈ వారం రోజులు అమ్మలెక్కల పక్కన వాళ్ళకి చూసి చంపేస్తుందంటావా పిన్ని? అది సస్యం బతుకుతేయం రా భయ్. మనకే 112 టెన్షన్లు, మన టెన్షన్లు మనం తీసుకోలేక ఆ దిక్కు మన పైసా ఇచ్చి నిద్ర పోగొట్టుకొని కోన్ బోలారి ఏ పరేషాని తుమ్ లోగం కో. అట్లా చేసుకోకుండా మనస్సు ఇక్కడ పెట్టి ఉచ్చరించాల్సింది ప్రణవనాదం, ఔంకారనాదం. ప్రణవం అని దాని పేరు. ప్రబలంగా ఎప్పుడు తన్ను తాను నవంగా పెట్టుకొని ఉంటుంది, కొత్తగా పెట్టుకొని తనను తాను రెక్టిఫై చేసుకోగలిగినటువంటి మహా సూపర్ శక్తి నిరాకార పరబ్రహ్మ యొక్క శబ్ద రూపం ఔంకారం. ఆ ఔంకారమే శివుని యొక్క 5 ముఖాలుగా. నాద బిందు అనే 2 కలిస్తే అకార ఉకార మకార నాద బిందు సమాయుక్తం అంటాం. ఈ 5 శివుని యొక్క పంచముఖాలు అనుకుంటే ఆయన చేసే పని సృష్టి స్థితి లయలు, తిరోధానము, అనుగ్రహం. ఈ అన్ని క్రియలు చేసేవాడు ఒక్క పరమేష్ఠి మాత్రమే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళేమో జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్, జీఓడి అదంతా మనకు తెలుసు. ఇంగ్లీషోడు గాడన్నా మనం చెప్పేది అదే. జనరేషన్ చేసేవాడు బ్రహ్మ, ఆర్గనైజేషన్ చేసేవాడు విష్ణువు, డిస్ట్రక్షన్ చేసేవాడు శివుడు. ఆ 3 అక్షరాల మొదటి అక్షరాలే జీవోడి గాడు. అర్థం కాకపోతే తిరిగేసుకోండి, వేరే అర్థం వస్తుంది. నేను చెప్తే బాగుండదు. మీకు అర్థమైపోయిందా? అట్లా కాకుండా అంతటి శక్తివంతుడైనటువంటి సద్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష స్వరూపమైన ఆ పరమేష్ఠి శక్తిని పరమేష్ఠి శక్తి అని అనాల్సే వస్తుంది. పరమేష్ఠి ఏమీ చేయలేడు. శివశక్త్యాం యుక్తాం అని చెప్పేసి ఒక శ్లోకంలో అంటారు, అమ్మ లేనిది అయ్య కూడా కదల్లేడు అని. పోనీ శక్తి ఉంది, అయ్య లేకపోతే శక్తి ఏమీ చేయలేదు. ఆ రెండిటి ఏకస్వరూపం ఆ శివస్వరూపం, శివలింగ స్వరూపం. సాకారానికి నిరాకారానికి మధ్యస్థ స్వరూపం. అటువంటి అద్భుత లింగం ఒకటి ఇంతకు ముందే భూమిలోకి వెళ్ళి ఉంది. ఈరోజు మన అదృష్టం నర్మదా బాణలింగాన్ని ఒకటిని, స్ఫటికలింగాన్ని ఒకటిని మనం రేపు ప్రతిష్ఠించుకుంటాం. ఆ 2 అయినప్పుడు మన కళ్ళెదురుగానే ఆ విశ్వశక్తి ఏకంగా ఎట్లా అనుసంధానమవుతుందో మనమే అనుభవంలోకి తెచ్చుకుంటాం. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హెవీ వైబ్రేషన్స్ అట్ దిస్ ప్లేస్. ఎ లాట్ ఆఫ్. ఊరికే నన్నేదో కూర్చోబెట్టారు, నేను ఆమెను పొగడాలని మాటలు అనడం లేదు. ఈ దిల్సే అనేకి బాత్, మనస్సులో నుంచి వస్తున్న మాటలు. మమ్మల్ని తీసుకొని వచ్చారు, మాకు దండలు వేశారు, మాకు బట్టలు ఇచ్చారని చెప్పేసి వాళ్ళని మేమేం పొగడాల్సిన అవసరం లేదు. ఉన్న నిజాన్ని నిజమే ఒప్పుకుంటాం, తప్పు ఉంటే తప్పును తప్పుగానే చెప్తాం. మాకు వయోభేదాలు లేవు. అందరూ ఏమో మాకు దిష్టి పెట్టేస్తున్నారు, 111 111 బోడి 111 200 ఏండ్లు 300 ఏండ్లు ఉన్న మహానుభావులు ఎంతోమంది మా హిమాలయాలలో ఉంటారు. వాళ్ళ అక్కడ ఉండి వాళ్ళ శక్తిని ప్రసారం చేస్తూ ఉన్నారు విశ్వ శ్రేయస్సు కోసం. కొంతమంది మాలాంటి వాళ్ళం బయటకు వచ్చాం. జై శ్రీరామచంద్రజీకి జయ.